క్రీస్తు సంఘమును గూర్చి తెలుసుకోవాలి ప్రతివారు. క్రీస్తుకు వేరుగా జీవము పొందలేరెవరు. క్రీస్తు సంఘమును గూర్చి తెలుసుకోవాలి ప్రతివారు. క్రీస్తుకు వేరుగా జీవము పొందలేరెవరు. క్రీస్తే సంఘానికి శిరస్సయ్యున్నాడు, ఆ సంఘమాయన శరీరమయ్యున్నది. క్రీస్తే సంఘానికి శిరస్సయ్యున్నాడు, ఆ సంఘమాయన శరీరమయ్యున్నది. క్రీస్తు సంఘమును గూర్చి తెలుసుకోవాలి ప్రతివారు. క్రీస్తుకు వేరుగా జీవము పొందలేరెవరు. దానియేలు 2:44 ప్రవచన వాక్యము చూడు. యెషయా 2:2 నుండి లేఖనాలు పరిశోధించు. దానియేలు 2:44 ప్రవచన వాక్యము చూడు. యెషయా 2:2 నుండి లేఖనాలు పరిశోధించు. మత్తయి, మార్కు, లూకా, యోహాను, పౌలు రచనలు పరిశీలించు. మత్తయి, మార్కు, లూకా, యోహాను, పౌలు పత్రికలు పరిశోధించు. క్రీస్తు సంఘమును గూర్చి తెలుసుకోవాలి ప్రతివారు. క్రీస్తుకు వేరుగా జీవము పొందలేరెవరు. క్రీస్తు సంఘమును గూర్చి తెలుసుకోవాలి ప్రతివారు. క్రీస్తుకు వేరుగా జీవము పొందలేరెవరు. క్రీస్తు శకము 34లో యెరూషలేములో పెంతెకొస్తు పండుగ నాడు పేతురు బోధించినప్పుడు, క్రీస్తు శకము 34లో యెరూషలేములో పెంతెకొస్తు పండుగ నాడు పేతురు బోధించినప్పుడు 3000 మందితో స్థాపించబడినది క్రీస్తు సంఘము నాడు. లేఖనానుసారమైన సంఘమిదే.